తమిళనాడులో జరుగుతున్నటువంటి ఒక నాటకం ఏదైతే మొన్న కొంతమంది పూజారులు డ్యాన్సులు వేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జూన్ నెలలో తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులోని పెరియ మరియమ్మన్ ఆలయంలో అసభ్యకరంగా అంటే మద్యపానం, లైంగిక దుష్ప్రవర్తన అనే ఆరోపణ మీద నలుగురు డిఎంకే ద్వారా శిక్షణ పొందిన పూజారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని తమిళనాడు ప్రభుత్వం. పైన చెప్పుకున్న పూజారులు తమిళనాడు ప్రభుత్వం యొక్క అన్ని కులాల అర్చకులు అనే పథకం కింద నియమితులయ్యారు. హిందూ మొన్నాని మరియు స్థానికుల ప్రకారం ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంవత్సరం క్రాష్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వీళ్ళని ఇక్కడ పూజారులుగా నియమించారు. పెరియ మరియమ్మన్ ఆలయంలో ప్రతిష్టాపనకు ముందు జరుగుతున్న ఆచారాల సమయంలో వీరు మద్యం సేవించి అసభ్యకరంగా నృత్యం చేస్తూ కనిపించారు. ఒక వీడియోలో ఒక పూజారి తన పంచె ఓడ తీసుకుని తనకు తాను బహిర్గతం చేసుకోగా, మరొక వీడియోలో మరొక పూజారి ఒక మహిళా భక్తురాలపై అనుచిత రీతిలో పవిత్ర బూడిదని చల్లినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళపై గతంలో లైంగిక దుష్ప్రవర్తన ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. సస్పెండ్ చేయబడినటువంటి వ్యక్తుల్లో పూజారి సుందర్, సహాయ పూజారి గోమతి నాయకం, కార్తీకులు ఉన్నారు. హిందూ మునాని సంస్థ కార్యకర్త సమాచారంతో పోలీసు ఫిర్యాదు దాఖలు చేయబడింది. వాళ్ళు మద్యం సేవించి మహిళా భక్తులతో దురుసుగా ప్రవర్తన చేశారు. ఇది కేవలం దుష్ప్రవర్తన కాదు, ఇది ఆలయ పవిత్రతకు మరియు సనాతన ధర్మానికి జరిగిన అవమానం అని యువరాజ్ చెప్పారు. ఈ సంఘటన మీద ఆలయ ట్రస్టీ చక్రయ్యమ్మాళ్ళకి సమాచారం అందించబడింది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతిలక్ష్మి పూజారిని తాత్కాలికంగా విధుల నుండి తొలగించినట్టు, ఆలయ ప్రతిష్టాపన వేడుకల తర్వాత మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన ద్రవిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం యొక్క ద్రావిడ మోడల్ ఆలయ సంస్కరణ విధానంపైన విమర్శలు మళ్లీ రగిలించింది. కేవలం స్వల్ప శిక్షణ కార్యక్రమం తర్వాత పూజారుల నియామకం శతాబ్దాల నాటి ఆగమ సంప్రదాయాలు మరియు ఆలయ పవిత్రత దెబ్బతీస్తుందని మొదటి విమర్శకులు వాదిస్తున్నారు. 2006లో ప్రారంభించి 2021లో సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన అన్ని కులాల అర్చకుల పథకం ఆలయాల్లో సామాజిక సమ్మేళనాన్ని లక్ష్యంగా చేసుకుంది. కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా ఒక ప్రగతిశీల చర్యగా ఈ పథకాన్ని భావించారు. అయితే ఏదైతే సమర్థకులు కొనియాడినప్పటికీ గురుకుల వ్యవస్థలో దశాబ్ద కాలంపై కఠినమైన శిక్షణ పొంది ఆలయాచారాలు, ఆగమాలు, వేద విద్యలను అభ్యసించిన సంప్రదాయ పూజారులు మరియు మత పండితుల నుండి పథకం వ్యతిరేకతను ఎదుర్కొంది. 10 ఏళ్ల గురుకుల శిక్షణ 10 నెలల క్రాష్ కోర్సుతో భర్తీ చేయడం వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయని ఒక విమర్శకులు అంటున్నారు. డిఎంకే ఆలయాచారాలను రాజకీయం చేసి అర్హత లేని వ్యక్తులను పవిత్ర స్థలాల్లోకి తీసుకొచ్చింది. ఇది హిందూ ధర్మ సంప్రదాయాలను చులకన చేస్తూ హిందువుల మనోభావాలు గాయపరిచింది అన్నటువంటిది మరొక వాదన. ఇంతేకాదు తమిళనాడులో వివాదాస్పద మీడియా వ్యక్తి, టీవీ యాంకర్ మరియు క్రిస్టియన్ నెల్సన్ జేవియర్తో ఈ పూజారుల శిక్షణ కార్యక్రమం నైతిక పాఠాలు చెప్పించారు. అతను పూజారుల శిక్షణ కేంద్రంలో వాళ్ళకి తరగతులు నిర్వహించాడని, ఇది హిందూ పూజారుల భావజాలాన్ని మార్చే కుట్రని హిందూ మున్నాని సంస్థ ఆరోపించింది. డిఎంకే ప్రభుత్వం కావాలని హిందూ ధర్మాన్ని తమిళనాడులో బలహీనపరిచి కుట్ర చేస్తుందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇతర సంఘాలు ఒప్పుకుంటాయి ఆ విధానాన్ని.